హాయ్, నమస్తే. నా పేరు లీలా ప్రసన్న కుమారి, శ్రీ గిజా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ పరిపాలన. ఈరోజు టాపిక్ ఏంటంటే సీతాకోకచిలుక. మన జీవితం ఎప్పుడు కూడా సీతాకోకచిలుకలా ఉండాలి. అంటే అంత స్వేచ్ఛగా, అంత అందంగా, అంత ఆనందంగా జీవితాన్ని జీవించడం ఎలా తెలుసుకుందాం. ఈరోజు సీతాకోకచిలుక జీవితాన్ని తెలుసుకుందాం. కొంచెం ప్రతి మనిషి కూడా ఎంత ఆనందంగా ఉంటే అంత అద్భుతంగా జీవించగలుగుతాడు. ఆనందం, ఆరోగ్యం అనేది చాలా చాలా అవసరం మనిషికి. అలానే ఒక సీతాకోకచిలుక తన దశ ముందు గొంగలి పురుగుగా ఉంటుంది. ఆ గొంగలి పురుగుని చూస్తే ప్రతి ఒక్కరికి కూడా చాలా అసహ్యంగా ఉంటుంది. ఆ గొంగలి పురుగు ఎక్కడ ఉంటే అక్కడ ఒక ఆకుపై ఉంటే ఆకుని తినేస్తుంది. లేకపోతే మనిషి దగ్గర ఒక ఏదైనా మనకి ఏ బట్టల పైన కూడా ఉంటే బట్టల మీద అది చెట్ల దగ్గర అది ఆరబెట్టినప్పుడు, బట్టలు అవి ఆరబెట్టినప్పుడు అక్కడ ఆ బట్ట మీద ఉంటే అదంతా ఇచ్చింగ్ అయిపోతుంది. అంటే అది ఎక్కడుంటే అక్కడ నాశనం, అది ఇతరులకు ఇబ్బంది పెట్టే టైప్లో ఉంటుందన్నమాట ఆ గొంగళి పురుగు. అంటే అది ఎక్కడుంటే అక్కడ ఆకుని తినేస్తుంది. ఆ గొంగళి పురుగు ఉందంటే ఆకు మొత్తం తినేస్తుంది అన్నమాట. అలా ఉన్న గొంగళి పురుగు ఏం చేస్తుందంటే ఒక 41 రోజులు తనలో తాను ఉంటుందన్నమాట. తనను తాను సరి చేసుకోవడానికి తన లోపలికి తన ప్రయాణం అవుతుంది 41 రోజు. ఆ 41 రోజుల్లోపు 4 దశల వారీగా తను మారుతూ ఉంటుంది అన్నమాట. ఒక్కొక్క దశలో ఒక్కొక్క రకమైన మార్పు చేసుకుంటూ ఆఖరికి 4వ దశ అనేది సీతాకోకచిలుకలాగా అందంగా తయారవుతుంది. అందమైన సీతాకోకచిలుక, మంచి కలర్ కాంబినేషన్స్తో సీతాకోకచిలుకలు చాలా అందంగా ఉంటాయి. అవి ఎక్కడుంటే అక్కడ చాలా చాలా అందంగా ఆనందంగా ఉన్నట్టు అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి. చిన్నపిల్లలకే కాదు, పెద్దవాళ్ళకే కాదు. అంటే దాన్ని చూడముచ్చటగా ఉంటుంది అన్నమాట చూడడానికి. అంటే అది ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క పువ్వులో ఉన్న మకరందాన్ని తీసుకుంటూ హాయిగా ఆనందంగా జీవిస్తుంది అన్నమాట. అలాగే ప్రతి మనిషి కూడా మనం పుట్టుక తాలూకా ఎందుకు పుట్టామనేది మనం తెలుసుకుంటే ఈ జీవితం ఒంటరి ఆత్మగా భూమి మీదకి వచ్చి ఒంటరిగానే వెళ్ళిపోతాం. అది అందరికీ తెలిసిన విషయమే. ఈ మధ్యకాలంలో ఎంతో సంబంధాలని, సంపాదనలని, చాలా రిలేషన్షిప్స్ అని, ఇలా చాలా రకాల కుటుంబ వ్యవస్థ, అలాగే సంఘ వ్యవస్థ, ఇలా రకరకాల వ్యవస్థలతో ముడిపడి ఉంటుంది మన జీవితం. ఎప్పుడైతే మీరు ధ్యానం చేశారో 41 రోజుల పాటు మీ ధ్యానం చేస్తే అప్పటి వరకు మీరున్న జీవన విధానం మారిపోతుంది. ఆ 41 రోజుల్లో మీరు మీతో మీరు కలిసి ఉంటారు. అలా ఒక 1 అవర్ ధ్యానంలో కానీ మీరు 41 రోజు కూర్చుంటే చాలా అద్భుతాలు జరుగుతాయి మీ జీవితంలో. అలాగే 41 రోజులు ధ్యానమే కాకుండా సజ్జన సాంగత్యం, స్వాధ్యాయము, సేవ, ఈ 4 కూడా ఎలాగైతే సీతాకోకచిలుక 4 దశల వారీగా ఎలాగైతే ఉంటుందో, మొట్టమొదట ధ్యానం చేయడం, గంటల తరబడి ధ్యాన సాధన, తర్వాత సజ్జన సాంగత్యం, మీకు వచ్చిన అనుభవాలన్నింటినీ కూడా అందరితో షేర్ చేసుకుని, మాస్టర్స్ మీకంటే సీనియర్తో షేర్ చేసుకుంటూ మీ ఎదుగుదలకు అవసరమైన సలహాలను తీసుకుంటూ వెళ్ళడం. తర్వాత ఆ బుక్స్ చదవడం, స్వాధ్యాయం. అంటే బుక్స్ చదవడం ద్వారా ఏమవుతుందంటే మనకు జరిగినవన్నీ అందులో ఉంటాయి. మనకి ఏ డౌట్ ఉంటే అందులో క్లారిఫికేషన్ అయిపోతుంది అన్నమాట. ఆ బుక్ చదువుతున్నప్పుడు మన అనుభవాలు అవన్నీ తెలుసుకోవడం, అందులో తెలుసుకోవడం, మనకి ఈ అనుభవం వచ్చిందని తెలుసుకోవడం ఉంటుంది. అలాగే ఎందరో మహానుభావులు రాసిన ఆ చరిత్రల తాలూకా అది ఎన్నో సంవత్సరాల సారాంశం అంతా ఒక బుక్గా రూపొందించి ఇవ్వడం జరుగుతుంది. కనుక అది మనం తక్కువ సమయంలో ఒక 10 డేస్లో ఒక బుక్ ఖాళీ చేయొచ్చు. అంటే వాళ్ళ జీవిత చరిత్ర సారాంశం అంతా కూడా మనం తెలుసుకోగలుగుతాం.
తెలుసుకున్నప్పుడు మనము అదే వేలో వెళ్తూ ఉంటాం కాబట్టి, ఆధ్యాత్మిక స్థితిలోనే మనం వెళ్తున్నాం కాబట్టి, వాళ్ళు ఏ విధంగా ఉన్నారు వాళ్ళని చూసి నేర్చుకోవడం, అవి వినడం, అది చదవడం ద్వారా మనం జ్ఞానాన్ని పెంచుకుంటాం. మన స్థితి ఏంటనేది మనకు అర్థమవుతుంది. ఈ విధంగా ఈ మూడిటి ద్వారా మనం ఎంతో అభివృద్ధి పొందుతాం. అలానే ఇంకొకటి ఏంటంటే సేవ. మనకు తెలిసిన ధ్యానాన్ని అందరికీ పంచుతూ ఉంటాం అన్నమాట. పంచుతూ ఉండడం ద్వారా మనకి పెంచబడుతూ ఉంటుంది. అదే ఆధ్యాత్మిక సేవ. అలాగే ఏమైనా క్లాసెస్ అవి పెట్టినప్పుడు మీకు చేతనైంది ఏదోటి ధన రూపంగా కానీ, ఆహారాన్ని వండివ్వడం కానీ, లేకపోతే సర్వీస్ చేయడం కానీ, ఏదో విధమైన ఒక కార్యక్రమం జరుగుతున్నప్పుడు వారికి మీరు హెల్ప్ చేయడం అనేది, ఇటువంటి అన్ని కార్యక్రమాలు చేయడం ద్వారా మీ జీవితం సీతాకోక చిలుకలాగా ఎంతో ఆనందంగా చూడముచ్చటగా తయారవుతుంది. అలా ఎప్పుడైతే మనం ఉన్నామో, మన జీవితంతో మనం కలిసి ఉంటామో, మనం ఇప్పుడు కలిసి లేము. ధ్యానంలో లేనప్పుడు మనతో మనం కలిసి లేము. ధ్యానం ఎప్పుడైతే చేస్తామో అప్పుడే మనతో మనం కలిసి ఉంటాము. అంటే మన ఆత్మతో అనుసంధానమై ఉంటాము. అదే సీతాకోక చిలుక జీవిత సారాంశం. అలాగే సీతాకోక చిలుక ప్రతి పువ్వులో మకరందం తీసుకున్నట్టే ప్రతి మాస్టర్ తాలూకా బుక్స్ ద్వారా కానీ, సజ్జన సాంగత్యం ద్వారా కానీ ఎన్నో విషయాలు మనం తెలుసుకొని మన జీవితానికి అవి అప్లై చేసుకుంటూ ఇంకా ఎంత ఆనందంగా, ఎంత ఆత్మ విజ్ఞానంతో మనం ఉంటే అంత జ్ఞానంతో మన జీవితాన్ని పండించుకోగలము. ఎప్పుడైతే మనలో అజ్ఞానం ఉందో దుఃఖం ఉంటుంది, ఎప్పుడైతే జ్ఞానం ఉంటుందో మనకి ఆనందం ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, మనము ఎప్పుడూ కూడా మన సంసారంలో ఉంటూ సన్యసిస్తూ మన కొంత సమయాన్ని, ఖాళీ సమయాన్ని ధ్యాన సాధన చేయడం, శ్వాస మీద ధ్యాస పెట్టి కళ్ళు మూసుకొని వేళ్ళలో వేలు పెట్టి కాళ్ళు రెండు క్రాస్ చేసి శ్వాసని గమనించడమే. ఈ విధంగా ప్రతిరోజు చేయడం ద్వారా మనకి 41 రోజు చేసేసరికి మన సీతాకోక చిలుక ఎలాగైతే ఉందో అలానే అంత అద్భుతంగా, అంత ఆనందంగా మనల్ని మనం తీర్చిదిద్దుకోగలము. కాబట్టి ఫ్రెండ్స్, మనం ఎప్పటికప్పుడు ఈ జీవన విధానాన్ని మార్చుకుంటూ మన అద్భుతమైన జీవితాన్ని మనం పండించుకుంటూ నిరంతరం నిత్యము ఆనందభరితంగా జీవించడమే పత్రిజీ మనకిచ్చిన సందేశం. జీవితం ఆనందహేళ అంటారు ఎప్పుడు కూడా. అంత ఆనందంగా మనల్ని మనం ఎప్పుడైతే తీర్చిదిద్దుకుంటామో అప్పుడే మనం ఇహలోకంలోని పరలోకంలో కూడా ముక్తిని సాధిస్తాం. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కలుద్దాం.